హాయ్ నమస్తే. ఐఎమ్ సిద్ధు. వెల్కమ్ టు మినీ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. ఇంట్రెస్టింగ్ 5 క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నా. భూమి మీద ఉన్న బంగారాన్ని అంతా తీసి భూమి మీద ఎట్లా పరిస్తే అది భూమి మీద ఎంత హైట్ రావచ్చు, ఎంత బంగారం ఉండుంటది. డైనమైట్ పేలుడు పదార్థంలో వాడే దాన్ని మనం తింటూ ఉంటాం రెగ్యులర్ గా, తెలుసా? పండ్లన్నిటికీ గింజలు లోపల ఉంటాయి, కానీ ఒక పండుకి గింజలు బయటే ఉంటాయి. అదేం పండు? ఆవులు మేసేటప్పుడు ఏ దిశలో నిలబడతాయి? ఆపిల్ పండులో గాలి ఉంటది, తెలుసా? ఎంత శాతం ఉంటది? వెరీ ఇంట్రెస్టింగ్ 5 క్వశ్చన్స్ తో రెడీ. భూమిపై ఉన్న బంగారాన్ని అంతా తీసి బయట పరిస్తే భూమి ఎంత ఎత్తు వరకు బంగారంతో నిండుతుంది? ఏ మోకాల లోతు వరకు, బి 10 అడుగుల లోతు వరకు, సి 20 అడుగులు, బి 30 అడుగులు. రైట్ ఆన్సర్ మోకాల లోతు వరకు. అంటే భూమి మీద దాదాపు 2-3 ఫీట్ల హైట్ అంతా. భూమి కేంద్ర భాగంలో కోర్ ఉన్న బంగారం ఎంత అంటే దానిని తీసి భూమి ఉపరితలంపై పరిస్తే ప్రపంచం అంతా మోకాళ్ళ లోతు వరకు బంగారంతో నిండిపోతుంది. వీటిలో దేన్ని డైనమైట్ పేలుడు పదార్థం తయారీలో ఉపయోగిస్తారు? ఏ కొబ్బరి నీళ్లు, బి అరటి తొక్కలు, సి వేరుశనగలు, డి కలబంద. రైట్ ఆన్సర్ వేరుశనగలు. వేరుశనగ నూనె నుంచి గ్లిజరాల్ అనే పదార్థాన్ని తయారు చేయవచ్చు. ఈ గ్లిజరాల్ ని నైట్రోగ్లిజరిన్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది డైనమైట్లలో ప్రధానమైన పేలుడు పదార్థం. ఏ పండుకు గింజలు బయటే ఉంటాయి? ఏ లిచి, బి కివి, సి స్ట్రాబెర్రీ, డి అవకాడో. ప్రపంచంలో గింజలు బయట ఉండే ఏకైక పండు స్ట్రాబెర్రీ. ఒక్కో స్ట్రాబెర్రీ పండుపై సగటున 200 గింజలు ఉంటాయి. ఆవులు మేసేటప్పుడు ఎక్కువగా ఏ దిశలో నిలబడతాయి? తూర్పు పడమర దిశలో, బి ఉత్తర దిశలో, సి తూర్పు దిశలో, డి ఉత్తర దక్షిణ దిశలో. భూమి అయస్కాంత క్షేత్రం ఆవులకు దిక్సూచిలా పనిచేస్తుంది. చాలా జంతువులకు భూమి అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించే శక్తి ఉంటుంది. ఆవులు మేసేటప్పుడు ఎక్కువగా ఉత్తర దక్షిణ దిశలోనే నిలబడతాయని పరిశోధనల్లో తేలింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆపిల్ పండులో ఎంత శాతం గాలి ఉంటుంది? ఏ 10%, బి 15%, సి 20%, డి 25%. ఆన్సర్ డి 25%. ఆపిల్ పండులో 4వ వంతు అంటే 25% గాలి నిండి ఉండటం వల్ల దాని సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుంది. అందుకే యాపిల్ని నీటిలో వేస్తే అది మునగదు. ఇవి ఈ ఎపిసోడ్లో 5 క్వశ్చన్లు, ఆన్సర్లు. ఇందులో మీకు ఏవి బాగా నచ్చాయి, ఏవి కొత్తగా అనిపించాయి తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో, ఈ క్వశ్చన్లు, ఆన్సర్లు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.